ఇక్కడ సింపుల్ ప్రాబ్లం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇఫ్ ద రేషియో ఆఫ్ a is to b is 2:3 ద యాంటిసిడెంట్ ఈజ్ 8 దెన్ ద కాన్సిక్వెంట్ ఈజ్ అన్నాడు అనమాట. a is to b ఈజ్ 2:3 అనమాట. సో a అనేది 8 అన్నాడు. a అంటే ఫస్ట్ a యాంటిసిడెంట్, b కాన్సిక్వెంట్ కాబట్టి a అనేది 8 అన్నాడు అనమాట. b అనేది ఎంత కనుక్కోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 2ని ఎంతతో మల్టిప్లై చేస్తే 8 వస్తుంది, 4తో కదా. సో అప్పుడు b కూడా ఏమవుతుంది, సేమ్ అదే 4తో ఈ 3ని మల్టిప్లై చేస్తే కింద కాన్సిక్వెంట్ వాల్యూ వస్తుంది. సో ఆన్సర్ అనేది 12 వస్తుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఇఫ్ a is to b is equal to 1:2 and b is to c is equal to 2:3 then a is to b is to c ఎంత 1:2, b is to c ఎంత 2:3. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రేషియోలో ఫస్ట్ రేషియోలో ఎండింగ్ వాల్యూ, సెకండ్ దాంట్లో రేషియోలో స్టార్టింగ్ వాల్యూ ఒకటే వాల్యూ ఉండాలన్నమాట. అంటే ఇక్కడ b ఉంది, ఇక్కడ కూడా b ఉంది. సో అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, a is to b is to c అనేది ఎలా చెప్పొచ్చు అంటే ఇది 1:2 2:3 అనమాట. సో ఇప్పుడు 1 × 2 2 is to 2 × 2 4 is to 2 × 3 6 అనమాట. దీన్ని ఇంకా సింప్లెస్ట్ ఫామ్లో రాయాలంటే 2 1s 2 2s 2 3s. ఆన్సర్ అనేది 1:2:3 అవుతుంది అనమాట. ఇది ఆన్సర్ అవుతుంది. అలాగే ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఇఫ్ a is to b is equal to 4:5 and c is to b is equal to 3:2 then a is to b is to c ఎంత అన్నాడు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే a is to b is equal to 4:5, c is to b is equal to 3:2 అన్నాడు అనమాట. సో మనం ముందు ప్రాబ్లంలో చెప్పుకున్న విధంగా ఫస్ట్ రేషియోలో ఎండింగ్ వాల్యూ b ఉంది, కానీ ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ c ఉంది. సో దీన్ని ఇన్వర్స్ చేసుకోవాలి. c is to b అన్నాడు కాబట్టి b is to c ఏమని రాసుకోవచ్చు, 2:3గా రాసుకోవచ్చు. అప్పుడు a is to b is to c ఏమవుతుంది, 4:5 2:3 అనమాట. దీన్ని రేషియో కింద కన్వర్ట్ చేసుకుంటే 4 2s 8 5 2s 10 5 3s 15 అనమాట. సో 8:10:15 అనేది కామన్గా ఏ నెంబర్తోనే డివిజిబుల్ కాదు అనమాట సింప్లెస్ట్ ఫామ్లో రాసుకోవడానికి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ 8:10:15 అనేది